ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే కనుక 40.2% పోలింగ్ నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, ఇప్పుడు వరకు చూసుకుంటే మహా అయితే 40% ఉంది. ఎప్పుడు జూబ్లీ హిల్స్ 50% పెరిగిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. దేనివల్ల ఇంత తక్కువ శాతం నమోదైంది అనుకోవచ్చు? ఉప ఎన్నికనే నెగ్లెక్ట్ చేశారా? ఈ పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే అలానే నెగ్లెక్ట్ చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో వాస్తవానికి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే 2018లో 45% నమోదైతే 2023లో 47.57% నమోదైంది. సో ఇప్పటికీ అంటే ఇవాళ ఉదయం నుంచి మనకు పోలింగ్ టర్న్అవుట్ కనుక చూస్తే పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే అంటే ప్రతి 2.5 గంటలకు ఒకసారి పోలింగ్ పర్సెంటేజ్ ను ఈసీఐ అధికారులు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి 2.5 గంటలకు 10% చొప్పున పోలింగ్ శాతం నమోదవుతూ వచ్చింది. సో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కేవలం 10% నమోదైతే ఆ తర్వాత 11:30 గంటల ప్రాంతంలో 19% నమోదైంది. తర్వాత 1 గంట ప్రాంతంలో 20% నమోదైంది. సో తర్వాత 30% నమోదైంది. ఇప్పుడు 40.20% నమోదైంది. సో మొత్తం మీద ఓవరాల్ గా ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే సాధారణ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. సో కానీ ఉప ఎన్నిక కాబట్టి అన్ని పార్టీలు ఇక్కడ హోరాహోరీగా ప్రచారం చేశాయి కాబట్టి సో అన్ని పార్టీలకి ఈ ఉప ఎన్నిక గెలవడం అనేటువంటి ఒక జీవన్మరణ సమస్యగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోలింగ్ శాతం పెరుగుతుంది అనేటువంటి ఆశతో అంచనాతో ఈ 3 పార్టీలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా కనుక చూస్తే ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 డివిజన్లలో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. సో కేటీఆర్ 7 డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలానే బండి సంజయ్ లాంటి నేతలు అలానే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా దాదాపుగా 17 రోజుల పాటు ఇక్కడే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహించారు. సో జూబ్లీ హిల్స్ పేరుకు జూబ్లీ హిల్సే కానీ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ లో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉంటాయి. అంటే కేవలం 20% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఎలైట్ పీపుల్ మాత్రమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. సో 80% పైగా బస్తీలు, వార్డులు అలానే స్లమ్స్ ఏరియాస్ అన్ని ఉంటాయి. సో ఈసారి అంటే ఇక్కడ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో స్లమ్స్లలో, వార్డులలో, బస్తీలలో ఉండేటువంటి జనాలంతా కూడా అంటే ఇక్కడ ఓటు హక్కు కలిగినటువంటి జనాలంతా కూడా మిగిలిన ప్రాంతాల్లో అంటే ఇతరత్ర ముఖ్యంగా హైదరాబాద్ లో మిగిలిన ప్రాంతాల్లో పనిచేయడమే కావచ్చు, లేదంటే మహబూబ్ నగర్ కానీ లేదా వరంగల్ కానీ కరీంనగర్ కానీ లేదా కర్ణాటక లాంటి ప్రాంతాల్లో పనులు చేయడానికి వెళ్తుంటారు. సో ఈసారి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా అన్ని పార్టీలు కూడా ఏర్పాట్లు చేశాయి. ఎక్కడికెక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం డబ్బులు ఇచ్చాయి. అలానే స్పెషల్ బస్సులు వేసి వాళ్ళని ఇక్కడికి రప్పించి పోలింగ్ లో పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేశాయి. సో అయినప్పటికీ కూడా కేవలం ఇప్పటి వరకు 40% మాత్రమే పోలింగ్ శాతం నమోదైందండి. ఇంకా మరొక 2 గంటలు మాత్రమే సమయం ఉంది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ కూడా పూర్తవుతుంది. అయితే ఆ సమయానికి కూడా ఎవరైతే పోలింగ్ లో పార్టిసిపేట్ చేసేందుకు క్యూ లైన్లలో లేకుంటే బారులు తీరు ఉంటారో సో వాళ్ళకి పోలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఓటు హక్కు పూర్తిగా వినియోగించుకునేంత వరకు కూడా అవకాశం కల్పిస్తారు. సో కానీ ఓవరాల్ గా ఈ 7 డివిజన్లలో కనుక చూస్తే ఎక్కడ కూడా పోలింగ్ బూతులలో జనాలు ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో ఉదయమే కొద్దిగా అంటే 11-12 గంటల వరకు మాత్రమే పోలింగ్ బూతులన్నీ కూడా కొద్దిగా కలకల్లాడాయి. ఆ తర్వాత ఎక్కడ కూడా మధ్యాహ్నం కూడా జనాలు లేరు. మరోవైపు ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ లో 4,01,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ లెక్కన ఈ 40% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూస్తే ఇప్పటి వరకు 1,60,000కు మించి పోలింగ్ నమోదు కానటువంటి 1,60,000 ఓట్లకు మించి పోలింగ్ నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకా వచ్చే 2 గంటల్లో బహుశా పెరిగితే మరొక 10% పెరిగేటువంటి అవకాశాలు. మరి ఈ 10% పెరుగుతుందా లేదా గడిచిన ఎన్నికల్లాగానే 47% మాత్రమే పరిమితం అవుతుందా అనేటువంటి చూడాల్సి ఉంది. సో ఈసారి అంటే గడిచిన ఎన్నికల్లో ఏ శాతం అయితే పోలింగ్ నమోదైందో, ఎంత మేరకు అయితే పోలింగ్ నమోదైందో అంతకు మించి ఏదో 10%, 15% పోలింగ్ శాతం కనుక నమోదైతే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారుతుంది అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అభివృద్ధికి ఇక్కడ ఓటర్లు పట్టం కట్టారు అనేటువంటి ఆశతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కనుక ఇప్పటి వరకు కేవలం ఒక 40% మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందంటే ప్రధానంగా ఈ 2 పార్టీలో మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. సో ఒక హై టెన్షన్ కూడా పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా సో ఈ 7 డివిజన్లలో అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సో పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఏంటో మా ప్రతినిధులు ఉన్నారు 7 డివిజన్ల దగ్గర. సో వాళ్ళతో